హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజయవంతంగా 13 వారాలను పూర్తి చేసుకుని 14వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా రేపటి నామినేషన్స్కి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే మరోసారి బిగ్ బాస్ ఊహించని మలుపుతో కంటెస్టెంట్స్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు అని చెప్పవచ్చు. ఇక ఈ సీజన్లో చివరి నామినేషన్స్ మొదలయ్యాయి అంటూ కంటెస్టెంట్స్కి షాక్ ఇచ్చినట్టుగా ఇచ్చి ఆ తర్వాత తొలి ఫైనలిస్ట్ అయిన కారణంగా అవినాష్ ఇప్పటికే నామినేషన్స్ని తప్పించుకున్నాడు అని, మిగిలిన వారందరూ కూడా ఆడియన్స్ నిర్ణయాన్ని అనుభవించాల్సి ఉంటుంది అంటూ నామినేషన్ ప్రాసెస్ గురించి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఈ వారం కూడా ఓపెన్ నామినేషన్స్ ఉంటాయి అని, తమ పాయింట్స్ బలంగా చెప్పాలని కంటెస్టెంట్స్ అయితే ఫిక్స్ అయ్యారు. అయితే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇస్తూ ఈసారి ఫైనలిస్ట్ అయిన అవినాష్ తప్ప మిగిలిన వారందరూ కూడా, మిగిలిన హౌస్మేట్స్ అందరూ కూడా డైరెక్ట్గా నామినేషన్స్లోకి వచ్చేశారు అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో హౌస్మేట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకు అంటే ఈ వారం నామినేషన్స్ని తప్పించుకుంటే ఖచ్చితంగా టాప్ 5కి చేరతామని అందరూ భావించారు. అయితే బిగ్ బాస్ వారి ఆలోచనలు తొంగలో తొక్కుతూ అందరినీ నామినేషన్స్లో పడేయడం అయితే జరిగింది. సో ఈ వారం నామినేషన్స్లో ఉన్న వారిలో నుంచి ఎవరు టాప్ 5కి చేరుతారని, ఎవరు ఎలిమినేట్ అయ్యి చివరి మెట్టుపై బొక్కబోర్లా పడతారని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.